వీళ్ళు పెట్టుబడులు తేనీకి పోలేదు, నాకు తెలిసి పెట్టుబడులు పెట్టనీకి పోయారు. అందుకని ఇవన్నీ లేవంటున్నా. ఈ పారామీటర్స్ విదేశీ పర్యటనలో ఉండాల్సిన పారామీటర్స్ లేవని ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ నీ సబ్జెక్ట్ నువ్వు పోయింది దానికోసం కాదని అర్థం. మీరు పోయింది ఒక శ్రీధర్ బాబు అనే ఒక ట్యాగ్ తగిలించుకున్నారు, ఎందుకంటే ఆయన సేఫ్ గార్డ్ కోసం. నేను ఇండస్ట్రియల్ మంత్రిని పట్టుకొచ్చిన, ఆయన వివాదాస్పదమైన మనిషి కాదు, వింటాడు, కామ్గా ఉంటాడు, ఏమైనా ఉంటే లోపల అంచుకుంటాడు, కాబట్టి ఆయన పట్టుకపోయిన ఆయన చూపించాడు. మేఘా దగ్గర మేఘా కృష్ణారెడ్డి తోటి ఇప్పుడు ఫొటోస్ బయటకి రిలీజ్ చేస్తే 10 మంది 10 మాటలు అనుకుంటారు, ఇట్లాంటివన్నీ అనుకోవచ్చు. కానీ తప్పది, ఓకే నాకు సస్తానని చెప్పినా వెళ్ళిపోవాల్సింది ఇక. ఎందుకంటే ఇండస్ట్రియల్ మంత్రి కాబట్టి తిరగబడితే నాలుక తిరగబడే దమ్ముంటే తిరగబడాలి. ఇంకా తిరగబడరు కాబట్టి ఆయన పట్టుకుపోయాను. ఈయన కాదు, ఏ మంత్రి కూడా తిరగబడతలేదు. కాబట్టి ఈరోజు ఎట్లా ఉన్నదంటే వ్యవహారం, ఈరోజు ఈ 2 కంపెనీలతో అక్కడ ఒప్పందము ఈరోజు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని, తెలంగాణ పబ్లిక్ను చీట్ చేసిండు. అంటే చీఫ్ మినిస్టర్ లెక్క బిహేవ్ చేయకుండా చీఫ్ మినిస్టర్ లెక్క బిహేవ్ చేసి ఈరోజు చీటర్ మినిస్టర్ లెక్క మిగిలిపోయాడు. సిసిసి